మీడియా వాళ్ళు కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళని నేను అనుకుంటున్నాను. రెండు బిజినెసే కదయ్యా. నమస్కారం. మేము మాలిక్ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అరే ఇది నా ఇల్లయ్యా, వాడి గురించి తెలుసుకోవాలంటే వాడింటికి వెళ్ళి అడగాలి. అక్కడికి వెళ్ళాం, అన్ని విషయాలు మాట్లాడడం కూడా అయింది. పెళ్లి విషయం అయినప్పుడు అది మాత్రం సరిపోదు కదా, ఊరు వాళ్ళని కూడా కనుక్కోవాలి కదా. మీరు పెళ్లి విషయాన్ని మాట్లాడడానికి వచ్చారా? ఎవరికి పెళ్లి? బాయ్కా? కాదు, అవునదే. వచ్చి కూర్చోండి. ఈ సముద్రంలో చేపలు పట్టుకుని తిరిగిన అబ్బాయేవాడు. పెద్దగా చదువేమీ లేకపోయినా పంచాయతీ చేయడంలో గట్టివాడు. చూసిన ప్రెసిడెంటు చెప్పారు, పాలిటిక్స్ లో మంచి భవిష్యత్తు ఉంది, నీ దగ్గర ఉంచుకో అని. కానీ నా కూతురికి వాడంటే ఎంతో ప్రేమ. తరువాత ఆస్తి ఫ్యామిలీ గురించి నేనేమీ పట్టించుకోలేదు. పెళ్లి చేసి నా దగ్గర ఉంచుకున్నాను. కానీ వాడు నాతో ఉన్నాడా? ఎక్కడా? మోసం చేసే అన్ని కంపెనీలను కలిసి కొచ్చిలో మాలిక్ లేని కేసు లేదనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెత్త నా కొడుకు నాకు అల్లుడుగా వద్దని నా కూతురుతో చెప్పాను. వాణ్ణి వదిలేసి నా కూతురు వచ్చేసింది. ఇప్పుడు నా కూతురికి మంచి ఆస్తి పాస్తి ఉన్న కొత్త మొగుడు దొరికాడు. ఒక బిడ్డ కూడా ఉంది. మాలిక్ భాయ్ ఈ ఊరికే మహారాజు అనుకుంటున్నాడు. వచ్చేసా. అయితే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సొరా 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 సొరా. 5:30. ప్రస్తుతం మనం చేప కొనడానికి ఇక్కడికి వచ్చినట్టుగా ఉందాం. అది అవసరమా? నా దగ్గర ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 6:30. 6,200. ఇదిగో తీసుకెళ్ళి. బోసు తీసుకున్న 6,200కి పనికొస్తుందా? ఏంటండి మీరు మరి అంత ఇబ్బంది పడి చేపలు కొనాల్సిన పని లేదు. వెళ్ళిపోండి, లేదంటే ఇంకో పడవ వస్తుంది, అప్పుడు దాకా ఆగండి. మంచివన్నీ పక్కన పెట్టే కదా వ్యాపారం చేస్తారు. మిగతా చోట్ల గురించి ఇక్కడ మాట్లాడొద్దమ్మా, మా కొచ్చి గురించి మాట్లాడరా. ఈ డబ్బాలో ఏముందో తెలుసా? విశ్వాసం, నా మీద ఉన్న విశ్వాసం. సముద్రంలో ఉన్న చేపలను నమ్మే మేము వ్యాపారం చేస్తున్నాం. దాంట్లో మీకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. అయితే తీసుకెళ్ళండి, బోట్ ఇప్పుడు వచ్చేస్తుంది. అది నెక్స్ట్